కావేరీ డ్రాప్ ప్రైవేట్ బస్సు సంఘటన మొత్తంగా 20 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు ఇందులో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. స్పష్టంగా ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడుతుంది. అంటే మోటార్ సైకిల్ ముందర పోతా ఉన్నది, ఆ వెనక ఆర్టీ బస్సు వస్తా డ్రైవర్ 2 వీలర్ యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఎప్పుడైతే ఆ క్రష్ అయ్యి బస్సు ఇక్కడ జరిగిన సంఘటన డ్రైవర్ కనీసం ఎప్పుడైతే స్కూటర్ యాక్సిడెంట్ చేసి ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సులు ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగింది కాదు. 100-200 మీటర్ అట్లే బస్సును లాక్కెట్టేసుకుంటారు. సో దాని మూలంగా బస్సు ఉన్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందలు కూర్చున్నటువంటి వాళ్ళకి అవకాశం రాలేకపోయింది. వెనుక ఉన్న వాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పడగొట్టిన కాడ దాంట్లో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయటపడగలిగారు. 100% ఆ యొక్క ట్రావెల్స్ బస్సు యొక్క నిర్వాహకం ఇన్ని ఘోరాలను తప్పిదం కారణంగా ఇంతమంది ప్రాణాలు చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే మనిషి ప్రాణం పోతే రాదు, ప్రాణాలకు కట్టలేదు. ఇది కూడా ఏదో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు సంఘటన జరగదు. అంటే ఆ బస్సుల యజమానులు డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకు ఆ స్పృహ లేని ఎప్పుడైతే కాగానే అట్లీస్ట్ అసలు ఆ స్కూటర్ను కుట్టడమే తప్పు. దాని కూడా మళ్ళీ తీసుకెళ్ళారు. భరించాలని తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు ఈ ప్రమాదం గురించి ఆలోచిస్తూ ఇది ప్రైవేట్ బస్సు డ్రైవరు చేసినటువంటి తప్పిదం సైడ్ నుంచి పోవాలి, స్లోగా పోవాలి. అదే స్పీడ్తో కంటిన్యూ డ్రైవర్ తప్పింది. రూల్స్ వల్ల కాదు, ఇంకోటి వల్ల కాదు. డ్రైవర్ ఆ బస్సు బాధ్యత వహించాలి. ఇటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి గురించి చేయాలి. సో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకొని చేస్తా ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మనకి తీసుకురాలి. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే గాయాలైనాయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్ళకు 2 లక్షల రూపాయల చొప్పున రిలీఫ్ అనేది కొంత కూడా జరిగింది. కానీ దీంతో మనం ప్రాణాలు తేలేదు. సో ప్రభుత్వ పరంగా ఒక చిరు ప్రయత్నం, ఆధునిక ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు. దీనికి ప్రభుత్వాలు చేసే కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేటు బస్సులు కూడా గతంలో కూడా ఇదే నేషనల్ హైవే పైన నాకు జ్ఞాపకం ఉంది.
నియర్ కొత్తకోట దగ్గర పాలెం దగ్గర రోడ్డు కర్వేచర్ ఉంది. ఆ బస్సు పోయి ఆ కలవట్టు కర్వేచర్ దాంతో డైరెక్ట్గా కింద ఉన్న ట్యాంకే దాన్ని గుర్తుకోవడం ట్యాంక్ బ్రేకర్ పగిలిపోయి ఆ మంటలు వచ్చేసి అప్పుడు ఒక 50 మంది పైన చనిపోట్టుగా 45 మంది దాకా చనిపోవడం జరిగింది. అంటే నిర్లక్ష్యం, ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిపైన ఇటువంటి జరిగిన వాటి ప్రైవేటు వాహనదారుల మీద బస్సులు రావాల్సిన కఠినమైన చర్యలు తీసుకోవడం, నిబంధనలు కూడా పెంచే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తుంది. తెలంగాణకు సంబంధించి 6 మంది చనిపోవడం జరిగింది, 10 మంది బతికి బయటపడరు. దానిలో కొందరు హాస్పిటల్ ఉంటారు కాబట్టి ప్రాణాపాయం లేదు. సో వాళ్ళను బలపరిచే కార్యక్రమం. సార్ ఇప్పుడు ఇది నేషనల్ లెవెల్లో రిజిస్ట్రేషన్స్ బస్ ఏజెన్సీ ఇదంతా జరుగుతుంది. పర్మిట్ అంతా నేషనల్ లెవెల్లో ఇస్తున్నారు. స్టేట్స్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారు? జరిగిన సంఘటన బట్టి అర్థమైంది. రూల్స్ తప్పిదం కాదు, స్పీడ్ డ్రైవర్ల యొక్క డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ పైన భారం కూడా మోపాలి. ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పరిధిలో వస్తాయో వాళ్ళ పైన భారం కూడా మోపాలి. ఇటువంటి జరగకుండా భయం కూడా ఉండాలి. మాట్లాడారా? ఇప్పుడే